సినిమాయి నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. వెల్కమ్ టు మండే టెస్ట్. ఈ వీక్ మండే టెస్ట్ లో రెండు సినిమాల గురించి, వాటి మండే టెస్ట్ రిజల్ట్ గురించి మాట్లాడుకోవాలి. ఒకటి ఫ్రెష్ గా రిలీజ్ అయిన సినిమా మాస్ మహారాజా, రవితేజ నటించిన మాస్ జాతర. రెండు బాహుబలి. రెండు సినిమాల్ని కలిపి ఒకే సినిమాగా తీసుకొచ్చారు, బాహుబలి ది ఎపిక్ పేరుతో. ఆ సినిమాకి సంబంధించిన వీకెండ్ కలెక్షన్స్ అలాగే మండే టెస్ట్ రిజల్ట్ ఏమిటి క్లియర్ గా తెలుసుకుందాం. ముందుగా బాహుబలి. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కెరియర్ లో ఎప్పటికీ మర్చిపోలేని సినిమా. ఆయన కెరియర్ లోనే కాదు, తెలుగు సినిమా చరిత్రలో కూడా ఎప్పటికీ మర్చిపోలేని సినిమా బాహుబలి. బాహుబలి 1, బాహుబలి 2 ఈ రెండు సినిమాల్ని కలిపి బాహుబలి ది ఎపిక్ గా బయటకు తీసుకొచ్చారు. ఇలా రిలీజ్ చేస్తున్నారు అన్నప్పుడు సినిమా మీద పెద్ద ఎక్సైట్మెంట్ లేదు. కానీ సినిమాకి సంబంధించిన రిలీజ్ డేట్ దగ్గర పడిన తర్వాత, ట్రైలర్ బయటకు తీసుకొచ్చిన తర్వాత ఆటోమేటిక్ గానే ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. అలాగే రాజమౌళి ప్రభాస్ తోనూ రాణాతోనూ ఓ ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూలో ఆయన రిలీజ్ కి సంబంధించిన విశేషాలని మాట్లాడారు. అవన్నీ కూడా మంచి ఎక్సైట్మెంట్ ని క్రియేట్ చేశాయి. అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. వాళ్ళ ఆసక్తికి తగ్గట్టే డిసప్పాయింట్ అవ్వకుండా మంచి ఎక్స్పీరియన్స్ ని ఇవ్వగలిగింది మూవీ టీం. 10 సంవత్సరాల క్రితం ఉన్న టెక్నాలజీ, ఇప్పుడున్న టెక్నాలజీ, థియేటర్స్ లో ఎక్స్పీరియన్స్ కంప్లీట్ గా మారింది. ఆ ఎక్స్పీరియన్స్ తో బాహుబలి మూవీని చూడటం అనేది తెలుగు ఆడియన్స్ అందరూ కూడా స్పెషల్ గా ఫీల్ అయ్యారు. దానికి తగ్గట్టు వండర్ఫుల్ గా కలెక్షన్స్ ఇచ్చారు. తెలుగు సినిమాలకు సంబంధించి రిలీజ్ రికార్డులు కొత్తగా క్రియేట్ అయ్యాయి బాహుబలి థియేటర్ రన్ తో. నిజంగా ఎపిక్ హిస్టరీ క్రియేట్ చేసిందనే చెప్పాలి. ఏ రేంజ్ లో హిస్టరీ క్రియేట్ అయింది అంటే, బాహుబలి ది ఎపిక్ క్రియేట్ చేసిన రిలీజ్ రికార్డుల్ని బ్రేక్ చేయడం కోసం చాలా సంవత్సరాలు పట్టొచ్చు. మళ్ళీ మహేష్ బాబు సినిమా రిలీజ్ అయ్యి అదే బ్రేక్ చేయాలేమో రిలీజ్ తో. బాహుబలి ది ఎపిక్ బ్లాక్ బస్టర్ రిజల్ట్ తీసుకుందనే చెప్పాలి. ఎందుకంటే సినిమాకి ఏ రేంజ్ లో బిజినెస్ జరిగిందో తెలియదు, కానీ రిలీజ్ ఫిల్మ్ అని దృష్టిలో పెట్టుకుని చూస్తే తక్కువగానే జరుగుంటది. బిజినెస్ అయితే జరిగింది. డిస్ట్రిబ్యూటర్స్ కొనుక్కున్నారు, ఎగ్జిబిటర్స్ కొనుక్కున్నారు, హైర్స్ కూడా వెళ్ళాయి ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ తర్వాత. ఎందుకంటే ఆ రేంజ్ లో క్యూరియాసిటీ క్రియేట్ అయింది. ఆ పైన ఇంకొక ఫ్యాక్టర్ ఉంది. అదేమిటి అంటే రెబల్ స్టార్ ప్రభాస్. రెబల్ స్టార్ ఫ్యాన్స్ మామూలుగా లేరు అసలు. థియేటర్ లో రెబల్ ప్రభంజనాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి వాళ్ళు ఎప్పుడూ రెడీగా ఉన్నారు. ప్రభాస్ ఫ్లాప్ సినిమాలను కూడా రిలీజ్ తో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. అలాంటిది ప్రభాస్ కెరియర్ లో బిగ్గెస్ట్ మైల్ స్టోన్ అయిన బాహుబలిని ఎందుకు సెలబ్రేట్ చేసుకోరు? రెబల్ స్టార్ ఫ్యాన్సే గ్రాండ్ గా ఈ సినిమాని సెలబ్రేట్ చేసుకోవడం మూలంగా పెద్ద పెద్ద రికార్డులు పడ్డాయి, పెద్ద పెద్ద నెంబర్స్ రిపోర్ట్ అయ్యాయి. ఆ నెంబర్స్ సర్ప్రైజింగ్ గా ఉన్నాయని చెప్పాలి. ప్రీమియర్స్ వేశారు రిలీజ్ కు ముందు రోజు. ప్రీమియర్స్ తోనే బిగ్ నెంబర్స్ పడ్డాయి. ఎక్స్పెక్టేషన్స్ కి మించి రెస్పాన్స్ కనిపించింది. కలెక్షన్స్ రూపంలో ఆడియన్స్ ఒక రకమైన రెస్పాన్స్ ఇస్తే, సినిమాకి సంబంధించిన ఎక్స్పీరియన్స్ గురించి వాళ్ళు రెస్పాండ్ అయిన విధానం సపరేట్ గా ఉంది, స్పెషల్ గా ఉందని చెప్పాలి. 10 సంవత్సరాల క్రితం బాహుబలి 1 చూశారు, 8 సంవత్సరాల క్రితం బాహుబలి 2 చూశారు. ఆ రెండు సినిమాలని ఓటీటీలో లెక్కలేనన్ని సార్లు చూశారు, టీవీల్లో అంతకు మించి ఎక్కువ సార్లే చూశారు. అలా చూసేసిన సినిమాలను కూడా ప్రతి విషయం తెలుసు, ప్రతి ఇంచ్ తెలుసు, ప్రతి మూమెంట్ తెలుసు. అయినప్పటికీ మళ్ళీ ఆ ఎక్స్పీరియన్స్ ని థియేటర్ లో ఆడియన్స్ ఏ రేంజ్ లో ఎంజాయ్ చేశారు అంటే, కలెక్షన్స్ అనేవి కొలమానం మాత్రమే, ఎక్స్పీరియన్సే అసలు వాల్యుబుల్ వ్యవహారం బాహుబలి ది ఎపిక్ రిలీజ్ కి సంబంధించి. ఇంకా స్పెషల్ స్క్రీన్స్ లో, PCX లాంటి స్క్రీన్స్ లో, RDX లాంటి స్క్రీన్స్ లో, డాల్బీ విజన్, ఐమాక్స్ ఇలాంటి స్క్రీన్స్ లో సినిమాని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ తీసుకుంటున్నారు. అది కొన్ని రోజుల పాటు కంటిన్యూ అవుద్ది. కాకపోతే ఏదైతే రిలీజ్ తో ఫస్ట్ రోజున, రెండో రోజున రెస్పాన్స్ చూసారో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈజీగా సినిమా 100 కోట్ల గ్రాస్ రిపోర్ట్ చేస్తుంది అని అనుకున్నారు. ఇప్పుడైతే అది సాధ్యం కాదు అనే క్లారిటీ వచ్చేసింది. ఫస్ట్ మండే రోజున రిపోర్ట్ అయిన కలెక్షన్స్ చూస్తే 50 నుంచి 55 కోట్ల గ్రాస్ దగ్గర సినిమా రన్ కంప్లీట్ చేసే పరిస్థితి కనపడుతుంది. అంతకు మించి ఎక్కువ వచ్చే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఎందుకంటే వీకెండ్ లో ప్రభాస్ ఫ్యాన్స్ బాగా సపోర్ట్ చేశారు. వాళ్ళు మాత్రమే స్ట్రాంగ్ గా సపోర్ట్ చేశారు. ఎవరైతే ఇంట్రెస్టింగ్ మూవీ లవర్స్ ఉంటారో వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. వీక్ డేస్ లో మాత్రం ఓన్లీ ఫ్యూ సెక్షన్ ఆఫ్ పీపుల్ మాత్రమే ఈ సినిమా మీద ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. అది కూడా స్పెషల్ థియేటర్స్ లో మాత్రం ఈ సినిమాని చూడడానికి ఆసక్తి ఎక్కువ చూపిస్తున్నారు. రెగ్యులర్ థియేటర్స్ లో, సింగిల్ థియేటర్స్ లో ఈ సినిమాకి బాహుబలి ఎపిక్ మూవీని చూడడానికి కొంచెం ఆసక్తి తగ్గిపోయిందని అర్థమవుతుంది. కామన్ గా ఉండేదే. కాకపోతే ఏదైతే కలెక్షన్స్ వచ్చాయో, ఏదైతే రెస్పాన్స్ కనిపించిందో అది మాత్రం అమేజింగ్ అనే చెప్పాలి. 3 రోజుల్లో సినిమా వరల్డ్ వైడ్ 40 కోట్ల గ్రాస్ రిపోర్ట్ చేసింది. రిలీజ్ తో ఆల్రెడీ ప్రతి చోట అవైలబిలిటీలో ఉన్న కంటెంట్ ని థియేటర్స్ కి తీసుకొస్తే 40 కోట్లకు పైన గ్రాస్ రావడం అనేది చిన్న విషయం కాదు. రాజమౌళి క్రియేట్ చేసిన మ్యాజిక్ కి తెలుగు ప్రేక్షకులు, ఇండియన్ మూవీ లవర్స్ ఇచ్చిన రెస్పెక్ట్ అని చెప్పాలి. హిందీ నుంచి అనుకున్నంత లేదు, హిందీ నుంచి ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ మోడరేట్ గా ఉంది రెస్పాన్స్. ఒక 6 కోట్ల గ్రాస్ రిపోర్ట్ అయింది టోటల్ 4 రోజుల్లో కలిపి, ఇంక్లూడింగ్ ప్రీమియర్స్. కర్ణాటకలోను, తమిళనాడులోను పర్లేదు, ఓకే, ఇంట్రెస్టింగ్ నెంబర్స్ రిపోర్ట్ అయ్యాయి. తెలుగు స్టేట్స్ నుంచి, ఓవర్సీస్ నుంచి మాత్రం ఎక్సలెంట్ నెంబర్స్ రిపోర్ట్ అయ్యాయి. వండర్ఫుల్ సపోర్ట్ అందింది. ఒకటి, బాహుబలి మీద ఉన్న రెస్పెక్ట్. 2, ప్రభాస్ అంటే క్రేజ్. ఈ రెండు విషయాలే తెలుగు వాళ్ళు ఉన్న ప్రతి చోట బాహుబలి ఎపిక్ కి వండర్ఫుల్ రెస్పాన్స్ రావడానికి కారణం అని చెప్పొచ్చు. 2 తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే, నైజాం వరకు సినిమా దాదాపు 9 కోట్ల వరకు గ్రాస్ రిపోర్ట్ చేసింది 4 రోజుల్లో. రాయలసీమలో చూసుకుంటే 2 కోట్ల వరకు గ్రాస్ రిపోర్ట్ అయింది. ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే ఒక 7 కోట్ల వరకు గ్రాస్ రిపోర్ట్ అయింది. టోటల్ 2 తెలుగు రాష్ట్రాల వరకు సినిమా 4 రోజుల్లో రిపోర్ట్ చేసిన గ్రాస్ 18 కోట్లకు పైన ఉంది. ఓవర్సీస్ నుంచి దాదాపు 12 కోట్ల వరకు గ్రాస్ రిపోర్ట్ అయింది. అందులో USA నుంచే ఎక్కువ ఉంది. USA లో రిలీజ్ తో ఒక తెలుగు సినిమా $1 మిలియన్ పైన కలెక్షన్స్ చూసింది. ఇది కూడా ఒక
సెన్సేషనల్ రికార్డ్. ఈ మైల్ స్టోన్ ని ఎవరు ఎప్పుడు బ్రేక్ చేస్తారో చూడాలి. సినిమాతో బిజినెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న ప్రతి ఒక్కరూ కూడా సూపర్ ప్రాఫిట్స్ చూస్తున్నారు. మామూలు ప్రాఫిట్స్ కాదు, అన్ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్స్ చూస్తున్నారు. సో మండే టెస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో నుంచి చూసుకుంటే సూపర్ గా డూపర్ గా మండే టెస్ట్ లో పాస్ అయింది బాహుబలి ది ఎపిక్ మూవీ అని చెప్పాలి. ఇక మాస్ మహారాజా రవితేజ నటించిన మాస్ జాతర సినిమా విషయానికి వద్దాం. ఈ సినిమాకి శుక్రవారం రిలీజ్ అన్నారు, అంటే October 31, కానీ ఉదయం రిలీజ్ చేయలేదు, ఈవినింగ్ రిలీజ్ చేశారు. ప్రీమియర్స్ మాత్రం పడ్డాయి. ఆ ప్రీమియర్స్ కి మాత్రం సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. దాదాపు 2 కోట్లకు పైన గ్రాస్ రిపోర్ట్ అయింది, 1 కోటికి పైన షేర్ రిపోర్ట్ అయింది. మూవీ టీమ్ 5 కోట్ల పోస్టర్ వేసుకుంది, ప్రీమియర్స్ తో 5 కోట్ల గ్రాస్ వచ్చింది అని. అది నమ్మశక్యం కాలేదు, అయినప్పటికీ ఎవరు కామెంట్ చేయలేదు. ఫస్ట్ రోజున సినిమా ఎంతవరకు కలెక్షన్స్ రిపోర్ట్ చేసింది, ఏ రేంజ్ లో కలెక్షన్స్ వచ్చాయి, క్లారిటీ లేదు, ఎవరు మాట్లాడలేదు, కంప్లీట్ సైలెన్స్. మూవీ టీమ్ ప్రీమియర్స్ కి సంబంధించి పోస్టర్ మాత్రమే వేసింది, అదే లెక్క, అందుకు మించి ఎక్కువ ఎవరికి తెలియదు. రెండో రోజున కూడా సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ రిపోర్ట్ బయటకు రాలేదు. ఏ విధంగా కలెక్షన్స్ రిపోర్ట్ అయ్యాయి, ఏ ఏరియాలో ఎలా వచ్చాయి, ఎక్కడ షేర్ ఎంత ఉంది, ఎక్కడ గ్రాస్ ఎంత ఉంది, ఎవరు మాట్లాడలేదు, కంప్లీట్ సైలెన్స్. ట్రాకర్స్ అందరూ కూడా అసలు ఈ సినిమా రిలీజ్ అయింది అన్న విషయాన్ని కూడా మర్చిపోయి పట్టించుకోకుండా వేరే సినిమాల గురించి, వేరే అప్డేట్స్ గురించి మాత్రమే ఆలోచిస్తా ఉన్నారు. ఏం జరిగింది, ఎవరు మాట్లాడలా మాస్ జాతర సినిమా కలెక్షన్స్ కి సంబంధించి. పెద్ద పెద్ద ట్రాకర్స్ కూడా బుద్ధిమంతులైపోయి కంప్లీట్ మ్యూట్ లో ఉన్నారు. ఏమైంది, ఎందుకని అలాగా? మొత్తానికి ఏదో జరిగింది, కంట్రోల్లో పెట్టారు, భయపెట్టారు, ఇంకేదైనా చేశారు. మొత్తానికి అయితే మాత్రం కలెక్షన్స్ ని బయటికి రానివ్వకుండా ఒక 2 రోజుల పాటు అయితే ఆపారు. ఎవరు రిపోర్ట్ చేయాలి, శనివారం నాడు రిపోర్ట్ చేయాలి, ఆదివారం నాడు రిపోర్ట్ చేయాలి, సోమవారం నాడు మాత్రమే బయటకు వచ్చాయి. అసలు ఏం జరిగింది వీకెండ్ లో ఈ సినిమా కలెక్షన్స్ కి సంబంధించి అన్న మ్యాటర్. అంటే ఆపారు, బయటికి రానివ్వకుండా చూశారు. అందరికి స్ట్రాంగ్ గా ఎవరికి చెప్పాల్సిన విధంగా వాళ్ళకి చెప్పినట్టు ఉన్నారు. వార్నింగ్ ఇవ్వాల్సిన చోట వార్నింగ్ ఇచ్చినట్టు, సర్ది చెప్పాల్సిన చోట సర్ది చెప్పినట్టు, ఆపాల్సిన చోట ఆపినట్టు అర్థమవుతుంది. ఓకే, అలా చేయటం మూలంగా ఏదైనా సినిమాకి ప్లస్ అయితే హ్యాపీనే, అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు, అందులో అనుమానమే లేదు. ఏమైనా మంచి జరిగిందా, మంచి జరిగినట్టయితే ఎక్కడా కనిపించలేదు. కలెక్షన్స్ ఆపేసినంత మాత్రాన, సినిమా కలెక్షన్స్ సరిగా రిపోర్ట్ చేయట్లేదు అని చెప్పినంత మాత్రాన జరగాల్సింది జరగకుండా ఆగుద్దా? కలెక్షన్స్ రిపోర్ట్స్ చూసి, రివ్యూలు చూసి జనాలు సినిమాని చూస్తారు అనుకోవడం అనేది భ్రమే. దాని మీద అనవసరంగా ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత, జనాలు సినిమాని చూడటం మొదలు పెట్టిన తర్వాత పబ్లిక్ టాక్ అనేది ఒకటి మొదలవద్ది, అది స్ప్రెడ్ అవద్ది. దాన్ని ఎవరు ఆపలేరు, ఎవరు కంట్రోల్ చేయలేరు. వెబ్సైట్ లో చెప్పారు, యూట్యూబ్ లో రివ్యూలు చెప్పారు, థియేటర్స్ దగ్గర రెస్పాన్సులు చెప్పారు, ఇవన్నీ కూడా పనిచేయవు, ఇవన్నీ కూడా ఏ విధంగా ఉపయోగపడవు. సినిమా చూసిన ప్రేక్షకుడికి ఒక ఒపీనియన్ వస్తుంది, అది పబ్లిక్ లో ఖచ్చితంగా స్ప్రెడ్ అవుద్ది. కలెక్షన్స్ చెప్పనంత మాత్రాన ఆడియన్స్ కి సినిమా గురించి తెలియకుండా ఉంటుందా? తెలిసిపోయింది, రాలేదు, క్లియర్ గా అర్థం అవుతుంది. ఫస్ట్ రోజున 4 కోట్ల లోపే షేర్ రిపోర్ట్ అయింది. రెండో రోజున చూసుకుంటే 2 కోట్ల లోపుకు పడిపోయింది ఆ నెంబర్ 2 తెలుగు రాష్ట్రాల వరకు. అక్కడే అర్థం కావట్లేదు. శనివారం నాడు ఓ మాదిరిగా వచ్చినాయి ఫస్ట్ రోజు కాబట్టి. రెండో రోజున సండే హాలిడే అయినప్పటికీ సినిమా కలెక్షన్స్ ని ఇంట్రెస్టింగ్ గా హోల్డ్ చేసుకోలేకపోయింది, డ్రాప్ కనిపించింది. అక్కడే అర్థమైపోయింది సినిమా ఆడియన్స్ కి నచ్చలేదు, సినిమాకి సంబంధించి నెగిటివ్ టాక్ చాలా స్ట్రాంగ్ గా పబ్లిక్ లో స్ప్రెడ్ అయిపోయింది అని. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పొచ్చు, నిజంగా సినిమాకి సంబంధించిన రెస్పాన్స్ బాగుండున్నట్టయితే కలెక్షన్స్ ఎక్కడ చూపెట్టకపోయినా మూవీ టీం బయటకు వచ్చేది కదా, సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకునేది కదా, ప్రెస్ మీట్ పెట్టేది కదా, అలా ఆడుతుంది ఇలా ఆడుతుంది, అక్కడ రికార్డులు పడ్డాయి, ఇక్కడంతా కలెక్షన్స్ వచ్చాయని గర్వంగా చెప్పుకునేవాళ్ళు కదా. అది కూడా జరగలేదు, సైలెంట్ అయిపోయారు. ఎందుకని? వాళ్ళకు కూడా అర్థమైంది పబ్లిక్ రెస్పాన్స్ ఏమిటి అనేది. ప్రీమియర్స్ తర్వాతే సినిమాని రిజెక్ట్ చేయడం మొదలు పెట్టారు. ఫస్ట్ రోజున సినిమాకి ఏదైతే నెంబర్ రిపోర్ట్ అయిందో, కలెక్షన్స్ వచ్చాయో అవి రవితేజ మీద అభిమానంతో వచ్చాయి, ఆయన ఫ్యాన్స్ ఇచ్చారనే చెప్పాలి. సండే నుంచే కంటెంట్ మాట్లాడలేదు. సండే రోజున కలెక్షన్స్ లో డ్రాప్ కనిపించింది అంటే మండే రోజున పెద్ద నెంబర్స్ ఎక్స్పెక్ట్ చేయడం అనేది అత్యాశ అవుద్ది. ఇది మనం రెగ్యులర్ గా చెప్పుకునే మాటే. మండే రోజున సినిమాకి ఇంట్రెస్టింగ్ కలెక్షన్స్ రిపోర్ట్ అవ్వలేదు. సినిమా గురించి ఆడియన్స్ ఆలోచించడం కూడా మానేశారు. ఓవరాల్ గా 3 రోజుల్లో సినిమా ప్రపంచవ్యాప్తంగా రిపోర్ట్ చేసిన షేర్ చూసుకుంటే 10 కోట్ల లోపలే ఉంది, గ్రాస్ చూసుకుంటే 15 నుంచి 16 కోట్ల మధ్యలోనే ఉంది. సినిమాకి జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ చూసుకుంటే అరౌండ్ 20 కోట్లు, ఇప్పటికీ 10 కోట్ల లోపే ఉంది. ఇంకా 10 కోట్లకు పైన షేర్ రావాలి. కనిపిస్తున్న రెస్పాన్స్ ను బట్టి, ట్రెండ్ ను బట్టి చూస్తే 10 కోట్ల షేర్ వెనక్కి రావడం అనేది అసాధ్యమైన మ్యాటరే. సినిమాతో బిజినెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళు నష్టపోయే పరిస్థితి. నష్టం అనే మాట వినపడుతుంది అంటే మండే డేస్ లో మాస్ జాతర మూవీ ఫెయిల్ అయిందనే చెప్పాలి. ఇది ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బిక్కీ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.